ఆరన్ రోల్స్టన్ అనే మౌంటైన్ క్లైంబర్ సోలోకి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. ఒక మారుమూల ప్రదేశంలో బ్లూ జోన్ కెనియన్ ఉతా డిజర్ట్ లో మౌంటైన్ క్లైంబ్ చేస్తుండగా తన చెయ్యి 800 పౌండ్ బండరాయి కింద ఇరుక్కుపోయింది. భరించలేనంత బాధతో అక్కడే ఇరుక్కుపోయాడు. చుట్టుపక్కల సహాయం చేయడానికి ఎవరూ లేరు. తన బ్యాక్ ప్యాక్ లో కొంచెం ఫుడ్, తాగడానికి కొద్దిగా వాటర్, కెమెరా ఇంకా చిన్న నైఫ్ మాత్రమే ఉన్నాయి. ఆ బండరాయి నుంచి చేతిని ఫ్రీ చేసుకోవడానికి ఎంతగానో ట్రై చేశాడు కానీ కుదరలేదు. చాలా సమయం గడుస్తుంది. అక్కడే చనిపోతాడేమో అని వాళ్ళ పేరెంట్స్ కి కృతజ్ఞతగా తన దగ్గర ఉన్న కెమెరాలో వీడియో రికార్డ్ చేసి పెట్టాడు. ఇంకా కెమెరాలో ఇదివరకు రికార్డ్ చేసి ఉన్న వీడియోస్ ని చూసుకున్నాడు. ఒక గంట సమయం కాస్త ఒక రోజు కాస్త 2 రోజులు, 3, 4, 5 రోజులు గడిచాయి. ఎవరు కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశానికి రాలేదు. ఇంకా 6వ రోజు తను అక్కడే చనిపోకూడదని నిశ్చయించుకున్నాడు. ఎలాగైనా బ్రతకాలి అనే సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ చివరికి తన దగ్గర ఉన్న పాకెట్ నైఫ్ తో తన చేతిని కట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఆ బండరాయి నుంచి చేతిని ఫ్రీ చేసుకున్నాడు కానీ అంత బాధలో కూడా అక్కడి నుంచి 8 మైల్స్ హైక్ చేసిన తర్వాత కానీ మనుషులున్న ప్రదేశానికి చేరుకోలేదు.